సో తిరుమలకు మేమందరం వెళ్తుంటాం. మా అనుభవాలు వేరు. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి తిరుమలతో? తిరుమలలో నాకున్న అనుభవాలు ఇంతకుముందు మన స్టూడియోలోనే కొన్ని చెప్పాను. అవును. నేను రీసెంట్గా ఒక 2 నెలల క్రితం వెళ్ళాను. ఓకే. అంటే స్వామి ఎంత మిరాకిల్స్ చేస్తాడంటే, మాకు వాస్తవంగా బ్రేక్ దర్శనం ఉంది. ఈ బ్రేక్ దర్శనం జనరల్గా ఉదయం 8 గంటల లోపు అందరికీ పంపిస్తూ ఉంటారు. మేము దగ్గర దగ్గర 12 మంది దాకా వెళ్ళాం. ఇద్దరు డిప్యూటీ సీఎం గారి లెటర్లు తీసుకొని వెళ్ళాం. కాబట్టి బ్రేక్ దర్శనం ఆ రోజు శుక్రవారం ఉదయం 8 కల్లా క్లోజ్ చేస్తున్నారు. అందరికీ మెసేజ్లు వెళ్ళిపోయినాయి అనమాట. ఓకే మీకు క్లోజ్ అయిపోయింది, అందరూ కూడా 8 గంటల కల్లా రావాలని అందరికీ సెల్లులకి మెసేజ్లు వెళ్ళినాయి. సరే మాకు ఎక్కడి వరకు ఉందంటే 9 గంటలకి 10 గంటలకి రిపోర్ట్ చేయమని మాకుంది. మేమందరం కూడా 12 మందిని కరెక్ట్గా 9:30, 10 అయ్యేటప్పుడు అక్కడికి వచ్చి రిపోర్ట్ చేసాం. ఏంటమ్మా మీకు అందరికీ మెసేజ్లు పంపించాం కదా, ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా చేసి చెప్పాం కదా, 8 గంటలకల్లా బ్రేక్ దర్శనం క్లోజ్ అయిపోయింది రావాలని, మీరు ఎలా వచ్చారేంటండి? చూడండి, మా సెల్లుల్లో ఏ మెసేజ్లు కానీ ఏ ఫోన్లు కానీ ఒక్కటి కూడా రాలేదు అని మేము చెప్పాం. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటిది ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెసేజ్ కూడా ఎందుకు పోలేదు? అది నా నెంబరే సాక్షాత్తుగా, నా ఫోన్ నెంబరు, మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్ నెంబరు, 2 నెంబర్లు ఇచ్చారు. 2 నెంబర్లకి ఎటువంటి మెసేజ్లు ఎటువంటి ఫోన్లు రాలేదు. ప్రతి ఒక్కరూ బ్రేక్ దర్శనం అందరికీ అయిపోయింది బ్రేక్ దర్శనం, కానీ మాది మాత్రమే ఉండిపోయింది. అప్పుడు స్వామి ఏం చేశాడంటే, అతనికి చూపించాం కదా, అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడించి లోపల ఆలయంలోకి మాట్లాడించి ఏదో పొరపాటు జరిగింది అని. కానీ ఆ పొరపాటుకు కూడా ఒక పెద్ద కారణం ఉంది. మాతో పాటు దర్శనానికి 12 మందిలో ఒక 80 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు మా అమ్మగారు ఉన్నారు. ఆవిడ పెద్దగా నడవలేరు, ఒక్కడుగు మాత్రమే వేయగలుగుతారు ఆవిడ. అలాంటి ఆవిడ కోసం ఈ దర్శనం మనం ఎంత స్పీడ్గా వెళ్ళగలం, టయానికి వెళ్ళగలం అని నేను కొంచెం ఆతురత పడ్డాను. కానీ భగవంతుడు ఏం చేశాడు, కేవలం నాకు తెలిసి ఆవిడ కోసమే అవన్నీ మార్చాడు. తర్వాత స్వతంత్రంగా ఫోన్ చేసి లోపల ఆలయంలోకి చెప్పి ఇలా చిన్న పొరపాటు జరిగిందని మైక్లో అనౌన్స్ చేశారండి. అది లోపల గుడి లోపల మైక్లో అనౌన్స్ చేశారు. ఓకే, ఏమని చేశారు, ఇలా మిస్ అయిన 10 మంది వస్తున్నారు, వాళ్ళకి దారి ఇవ్వండి, బ్రేక్ దర్శనానికి వాళ్ళని పంపించాలి అని ఇచ్చారు. దాదాపు అండి లోపల మేము 5 నిమిషాల పాటు క్యూలో ఎవ్వరూ లేకుండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని మా 12 మందికి కల్పించాడు. అంటే భగవంతుడు ఆయన చేయదలుచుకుంటే, ఆయన భక్తుల్ని చూడదలుచుకుంటే ఎంత విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. అసలు ఎటువంటి మహిమ, నాకైతే మైండ్ పోయింది. అసలు నాతో పాటు వచ్చిన వాళ్ళందరం కూడా అసలు ఇది ఏం మిరాకిల్, అందరికీ ఫోన్లు వెళ్ళటం ఏంటి, మెసేజ్లు వెళ్ళటం ఏంటి, మనకు అసలు రాకపోవటం ఏమిటి, ఇది కేవలం మనకి అద్భుతమైన దర్శనాన్ని ఇవ్వటం కోసం భగవంతుడు చేశాడు. ఇప్పుడు మా వాళ్ళంతా గుంటూరులోనే ఉన్నారు, లైవ్ ఎవరినైనా అడగచ్చు ఈ మిరాకిల్. అలా నా జీవితంలో ఇలాంటి అద్భుతం. కాబట్టి 7 కొండల వాడి యొక్క దర్శనం, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి. స్వామి పుష్కరిణి స్థానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపే త్రయం అత్యంత దుర్లభం అన్నాడు ఈ కలియుగంలో. కాబట్టి 7 కొండల వాడి యొక్క పుష్కరిణిలో స్థానం, స్వామి పుష్కరిణి స్థానం మొట్టమొదటిది. ఆ స్థానం లభించటమే ఒక అద్భుతం, ఒక యోగం. ఎన్నో పాపాలను దగ్ధం చేసేదే ఆ పుష్కరిణి. ఆ పుష్కరిణి ఊరికే రాలేదు, అది వైకుంఠం నుంచి గరుత్మంతుడి చేత తీసుకురాబడింది. ఆ కొండలు, ఆ పుష్కరిణి అంతా కూడా వైకుంఠం నుంచి వచ్చినవే. కాబట్టి అందులో స్నానం చేస్తే దాన్ని విరజా నది అంటారు. స్వామి వారి యొక్క పాదాల కింద ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఓకే, మనం అర్చకులను అడిగితే చెప్తారు, సైలెంట్గా వింటే చిన్నపాటి శబ్దం కనిపిస్తుంది. కాబట్టి లోపల ఇప్పటికీ కూడా అంతర్వాహినిగా స్వామి పాదాల కింద నుండి కూడా విరజా నది ప్రవహిస్తుంది. విరజా నదిలో ఇంచే ఆ పుష్కరిణిలోకి మనకి నీళ్లు వస్తున్నవి కిందకి. కొన్ని బయట నుంచి వస్తే సహజంగా కొన్ని నీళ్లు విరజా నది నుంచి వస్తున్నాయి. అంత మహిమాన్వితమైనది. 7 కొండల వాడిని నమ్మితే తిరిగే లేదు. మీ జీవితాలు మారిపోవటం అనేది ఖాయం. నమ్మకం ఉంచాలి, అంతే. భగవంతుడు ఉన్నాడు. ఇక
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి బ్రహ్మంగారు ఏమైనా చెప్పారా, ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని? మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన చెప్పనదంటూ ఏదీ లేదు. ఓకే. మనకి ప్రతి ఒక్కటి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు తర్కం చేస్తే అవన్నీ కూడా జరిగి తీరవని. ఆయన కాలజ్ఞానాన్ని పూర్తిగా మనం పరిశీలిస్తే అమరావతి గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం అమరావతిని పేరు మార్చారు కదా, దానికి ఎప్పుడూ ఆయన కాలజ్ఞానంలోనే అమరావతి 12 ఆమడల పట్టణం అవుతుంది అని చెప్పి ఉన్నాడు. ఓకే, ఇంతవరకు అయిందా? లేదు కదా. కాబట్టి ఏంటంటే అమరావతికి నామకరణం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది 12 ఆమడల పట్టణం అవుతుంది. ఒక ఆమడ అంటే 13 కిలోమీటర్ల నుండి 16 కిలోమీటర్ల వరకు లెక్కలు వేయవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే నడిబొడ్డు ఉందో దాని నుండి మనం లెక్కేస్తే దగ్గర దగ్గర 154 కిలోమీటర్లు, ఎటు చూసినా 154 కిలోమీటర్లు డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి లెక్క వేస్తే 154 కిలోమీటర్లు డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్ చూస్తున్నామండి. ఎవరన్నా అనుకున్నారా ఒక సెంటర్ నుంచి చూస్తే ఎటు వెళ్ళినా 100 కిలోమీటర్లు హైదరాబాద్ డెవలప్ అవుతుందని ఎవరన్నా అనుకున్నారా? ఎక్కడ చూసినా హైదరాబాద్. అలాగే ముందు ముందు ఎవరైనా పరిపాలించనివ్వండి, తర్వాత సంగతి, కానీ అది తప్పకుండా మహాపట్టణం అవుతుంది. ఈ పట్టణం ఎప్పుడైతే మహాపట్టణంగా రూపుదిద్దుతుందో, మహానగరంగా రూపుదిద్దుతుందో, తరువాత కడపకు వెళ్తుంది. కందిమల్లాయపల్లి అంటారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం ఉండే ప్రదేశం. తరువాత అది డెవలప్ అవుతుంది. ఇది డెవలప్ అయిన తర్వాత అది డెవలప్ అవుతుంది. మీకు కావాలంటే కాలజ్ఞానంలో మీరు సినిమా కూడా ఉంది, ఎన్టీఆర్ గారు తీసిన సినిమాలో, అందులో కూడా ఒక చర్చ చెప్తాడు, ఒక మాట చెప్తారు. కాబట్టి కాలజ్ఞానంలో కూడా కందిమల్లాయపాలెం ఇది మహానగరం అవుతుంది, రాజధాని అవుతుందని ఆయన చెప్పి ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు కావాలంటే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా డెవలప్ కాబోతుంది. అద్భుతం అంతే. అంటే వచ్చే 50 ఏళ్ళలో ఎలా చూడొచ్చు మేము? అసలు ఒక స్థాయిలో చూడొచ్చు, అందులో సందేహమే లేదు. ఇప్పుడు మనకు హైదరాబాద్ డెవలప్ అవడానికి పట్టిందా? 40 సంవత్సరాలు పట్టిందా? 50 సంవత్సరాలు పట్టిందా? అలాగే ఇది 2050 కల్లా కూడా మినిమం 2050 కల్లా కూడా ఆల్మోస్ట్ అది చాలా వరకు డెవలప్ అవుతుంది. చాలా మందికి ఒక అపవాదం ఉంది, ఏదో కలియుగం అంతం అయిపోతుంది, కలియుగం తొందరగా వెళ్ళిపోతుంది, కనకదుర్గమ్మ ముక్కుపోగి ఇప్పుడే అందేస్తుంది అని అంటారు. అసలు అంటే సముద్ర గర్భంలో కలిసిపోతుంది అనేది కూడా ఒకటి. ఇది ఒట్టి మాట. మీకు అసలు ఒక నిజమైన పరిమాణం చెప్తాను. ఏమిటంటే అసలు మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతేతు నారసింహోభు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలవు శ్రీ వెంకటనాయక అన్నాడు. కానీ కలియుగం యొక్క పరిమాణం ఎంతంటే 4,32,000 సంవత్సరాలు ఆయుర్దాయం. కలియుగం యొక్క ఆయుర్దాయం 4,32,000 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు ఎలా అంతమవుతుందండి? మనకి ద్వాపర యుగం అయిపోయి మన క్యాలెండర్ ప్రకారం, మన తెలుగు క్యాలెండర్ ప్రకారం 5,125 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు నడుస్తుంది మనకి క్రీస్తు శకం అంటాం దీన్ని. అంటే మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి క్రీస్తు శకం అంటారు. కాబట్టి ఇది 2025లో ఉన్నాం. కానీ మన ఒరిజినల్ తెలుగు క్యాలెండర్ వచ్చేసి 5,125 సంవత్సరం నడుస్తుంది. అంటే 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు జస్ట్ 5,125 సంవత్సరం ఆరంభం కిందనే లెక్క. కాబట్టి ప్రథమ పాదంలో ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మన సనాతన ధర్మం, హైందవ ధర్మం మహోత్కృష్టమైన కార్యాలు నెరవేరుస్తుంది. ఇంకా ఏమి మనకి కనపడలేదు, ఇప్పుడే ఆరంభమైంది అనుకోవాలి. మన శాస్త్రపరంగా చెప్తున్నారా? శాస్త్రపరంగానే చెప్తున్నాను, శాస్త్రపరంగానే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే అంతమైపోయేదంటే మనకి వేదాలు చెప్పున్నాయి, పురాణాలు చెప్పున్నాయి, అన్ని చెప్పున్నాయి. 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుర్దాయం అని మనకి ఎంతో మంది మన గురువులు చెప్పున్నారు. చాగంటి గారు చెప్పున్నారు. ఆయన ఏం ఊరికి చెప్పారు కదా, ఎన్నో పురాణాలను అధ్యయనం చేసే కదా. కాబట్టి ఇది నిర్దిష్టమైన పరిమాణం. రైట్. 2026 మే, జూన్ నెలల తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పులు వస్తాయన్నారు. ఏం జరుగుతుంది అప్పుడు? అంటే ఇప్పుడు మనకి గురువు వచ్చేసి దగ్గర ఆ గురుగ్రహ సంచారం మార్పు వల్ల ఫస్ట్ మిథునం నుంచి మనకి కర్కాటకంలోకి వస్తున్నాడండి. ఇప్పుడు ప్రజెంట్ మిథునంలో ఉన్నాడు. అతిచారం కింద వక్రగతిని వీడి మిథునంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కర్కాటకంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఒక 4-5 నెలల పాటు ఉంటున్నాడు. అది అక్టోబర్లో సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.
అచ్చా. ఓకే, అక్టోబర్ దాన్ని అతిచారం కింద వస్తుంది. ఓకే. అలా ఏంటంటే ఒక సంవత్సరంలోనే 3 రాసులు మారినప్పుడు, ఓకే, అనగా మనం సంవత్సరాన్ని ఎక్కడి నుంచి లెక్కేసుకోవాలి, మనం ఏప్రిల్ నుంచి మనం లెక్కేసుకోవాలి. ఓకే. కాబట్టి ఈ లెక్కలకి తీసుకుంటే ఒకే సంవత్సరంలో 3 రాసులు మారినప్పుడు అది కొంచెం దుష్ప్రభావాలను ఇస్తుంది. ఓహోహో. ఇప్పుడు మనకి కరోనా లాంటి వ్యాధులు ఎలాంటివి వచ్చినాయో ఏదో ఒకటివి వస్తున్నవి. కాబట్టి ఇది తప్పదు. కానీ ఈ కర్కాటక రాశిలోకి గురువు వచ్చినప్పుడు కొన్ని రాశులకి విశేషంగా యోగించబడుతుంది. ఓకే, ఎందుకనగా 12 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తాడు గురువు. 12 సంవత్సరాలు పడుతుంది ఒకసారి కర్కాటకంలోకి రావటానికి. ఓకే, కాబట్టి సంవత్సరానికి ఒక రాశి మారుతాడు గురువు. ఇప్పుడు మిథునంలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు, తర్వాత కర్కాటకంలో ఒక సంవత్సరం, సింహంలో ఒక సంవత్సరం, కన్యలో ఒక సంవత్సరం, ఇలా మారుతూ ఉంటాడు. ఇలా సంవత్సరం ఆయన మారటం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. 12 నదులు 12 పుష్కరాలు. కాబట్టి సంవత్సరానికి ఒక పుష్కరం చొప్పున 12 సంవత్సరాలకి 12 నదులకి పుష్కరాలు వస్తాయి. 12 రాసుల్లోనూ ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. కాబట్టి కర్కాటకంలోకి రావాలంటే తిరిగి మరలా సంవత్సరం పడుతుంది. రేపు జూన్ లో వస్తున్నాడు. అక్కడ వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు గురువు అక్కడ ఉంటాడు. ఓకే, కర్కాటకంలో ఉంటాడు. గురువు అతిచారం వల్ల ఒకే సంవత్సరం 3 రాశుల్లోకి వస్తున్నాడు. అయితే ఇది కొంచెం దుష్ప్రభావాలు ఉంటున్నవి, కానీ జాగ్రత్త వహించాలి. ఓకే, కానీ కర్కాటక రాశి నుంచి కొన్ని రాశులు అద్భుతమైన యోగాలను కూడా అందుకుంటున్నవి. ఒకటి కర్కాటక రాశి, రెండవది వృశ్చిక రాశి, ఓకే, మూడవది మకర రాశి, నాలుగవది మీనరాశి. ఈ రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా ఉన్నవి. ఎందుకంటే గురువు యొక్క చూపు వల్ల విశేషమైన యోగాలు ఉంటుంది. ఒకటి పంచమ దృష్టి, 2 సప్తమ దృష్టి, 3 భాగ్య దృష్టితోటి గురువు చూస్తాడు. కాబట్టి ఆ రాశుల వాళ్ళకి ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఓకే, శుభం. అయితే ఈ సంవత్సరానికి అధిపతి కూడా గురువే అంటున్నారు కదా, దాని ప్రభావం ఎలా ఉంటుంది? కాబట్టి ఎప్పుడైనా సరే ఒక శుభగ్రహం యొక్క ఆధిపత్యం వచ్చినప్పుడు ఎంతటి మనకి విపత్కర పరిస్థితులు వచ్చినా గానీ శుభుడు ఏం చేస్తాడు, తన కుటుంబాన్ని తను రక్ష వహించుకుంటాడు కదా. కాబట్టి పెద్దగా మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ ఈ గురువు యొక్క నష్టం వాటిల్లకుండా చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, హోమాలు చేస్తారు. మీరు చూడండి, కావాలంటే ఈ 2026 మొత్తం కూడా ఎన్నో పెద్ద పెద్ద యాగాలు, యజ్ఞాలు జరుగుతున్నవి. ఎందుకంటే కేవలం అందరం సంతోషంగా ఉండాలి, దేశం సంతోషంగా ఉండాలి, సిరి సంపదలతో ఉండాలి, ఆటంకాలు లేకుండా ఉండాలి, యుద్ధాలు రాకుండా ఉండాలి. కాబట్టి చాలా వరకు రాబోయే వాటిని నివారించడానికి మనకి గురువు అధిపతి అయినప్పటికీ కూడా ఈ గురువే మనకి రక్ష వహిస్తున్నాడు. ఈ గురువు వల్ల ఏంటంటే చాలా మంది మన గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి మనకి రక్ష వహిస్తారు. దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కొంతమేర ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది.